గులాబీ సైన్యమంతా కేసీఆర్ వెంటే ఉందని చెప్పారు వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1.8% ఓట్ల తేడానే ఉందని వెల్లడించారు. అధికారం తమకు కొత్తేమీ కాదని, తెలంగాణ కోసం రాజీనామా చేసి ప్రజల్లో ఉన్నామని చెప్పారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు. నియోజకవర్గంలో గులాబీ శ్రేణులంతా పటిష్టంగా ఉన్నారని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయటం లేదని, కాంగ్రెస్ నాయకులు తమపై నిందారోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని వెల్లడించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్నారు. తెలంగాణ కోసం ఓరుగల్లు పోరుగల్లులా కోట్లాడిందని చెప్పారు. ఓరుగల్లు గులాబీ సైన్యం త్యాగాలను తెలంగాణ ప్రజలు మర్చిపోరని అన్నారు. బిఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి సమక్షంలో తెలంగాణ భవన్లో వరంగల్ నియోజకవర్గం నుంచి 90 మందిని, డివిజన్కు 3 అక్కడ తీసుకెళ్లి పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ చేపట్టవలసినటువంటి వ్యూహాల గురించి, ఆ కార్యక్రమాల గురించి వారిని తర్ఫీదు చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా గులాబీ శ్రేణులందరూ కూడా పటిష్టంగా ఉన్నారు. మరింత రెట్టింపు ఉత్సాహంతో ఇటు పార్టీ కార్యక్రమాలతో పాటు మరి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పదాలు అర్హులైన వారికి అందే విధంగా ప్రజల పక్షాన పోరాడతారని కూడా